మనం ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్కు సంబంధించిన జనరల్ తెలుగు అనే సబ్జెక్ట్ నుంచి ధౌమ్య ధర్మోపదేశము అనే పాఠ్యభాగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ధౌమ్య ధర్మోపదేశము అనే పాఠ్యభాగానికి సంబంధించిన చాలా వివరాలని ఇంతకు ముందు 2 వీడియోలు నేను అందించి ఉన్నాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేసి ఉన్నాను. వెళ్ళి లింక్స్ మీద క్లిక్ చేస్తే మీ ఈ పాఠం యొక్క ప్రీవియస్ భాగంని కూడా ముందు భాగంని కూడా మీరు పొందగలరు. సరే, అయితే గత వీడియోలో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఎంతవరకు మనం మన పాఠంని చెప్పుకున్నాం అంటే వివిధమైనటువంటి అస్త్రాలని, అంటే మీరు కలిగి ఉన్నటువంటి అస్త్రాలు ఇవి మంటలు వంటి అస్త్రాలని మీరు కలిగి ఉన్నారు. అటువంటి అస్త్రములను ధరించినటువంటి పాండవులైన మీరు అగ్నిహోత్రములు వంటి వారు. కాబట్టి ఈ అగ్నిహోత్రములు వంటి పాండవులైన మీరు కాల విరోధాన్ని మరిచి, అంటే ప్రస్తుతము మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి, ఒకవేళ మండిపడినట్లయితే, అంటే ఒకవేళ పరాక్రమాన్ని బాహాటంగా ప్రదర్శించాలి అనుకుంటే అజ్ఞాతవాసము అనేటటువంటి మన కార్యము చెడిపోతుంది. కాబట్టి దీనిని మనసులో పెట్టుకొని బాగా మనం దీనిని గుర్తుపెట్టుకొని అజ్ఞాతవాసంని మీరు గడపాల్సి ఉంటుంది. కావున అంటే ఇంతవరకు మనం పాఠంని చెప్పుకున్నాం. అయితే కావున ఇప్పుడు పాఠంని కంటిన్యూ చేద్దాం, కొనసాగిద్దాం ఇప్పుడు. అయితే ఈ విధంగా అజ్ఞాతవాసం చెడిపోతుంది కదా, ఒకవేళ పరాక్రమాన్ని బాహాటంగా ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం అనేటటువంటి కార్యం అనేది చెడిపోతుంది కదా. కాబట్టి కావున మీకు అప్రమాదార్థంబుగా నా నేర్చిన విధంబున ఉపదేశంబు అవశ్య కర్తవ్యంబు రాజులను గొలిచి ఎమ్మెయినైనను బ్రతుకు జనంబులు కీడును బొరయకుండునట్టి సాధారణ నీతి సంక్షేప రూపంబున నెరింగించెద సావధానులరై వినుండు అని ఇక్కడ ధౌమ్యుడు ధర్మరాజుతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? కావున మీకున్ అప్రమాదార్థంబుగా నా నేర్చిన విధంబున ఉపదేశంబు అవశ్య కర్తవ్యంబు రాజులన్ గొలిచి ఎమ్మెయినైనను బ్రతుకు జనంబులు కీడును బొరయకుండునట్టి సాధారణ నీతి సంక్షేప రూపంబున నిరింగించెదన్ సావధానులరై వినుండు అని ధౌమ్యుడు ధర్మరాజునకు అంటున్నాడు. అంటే ఈ వచనం యొక్క అర్థం ఏమిటి? మీకున్ అప్రమాదార్థంబుగా అంటే మీకు ఎటువంటి ప్రమాదము కలుగకుండా, మీకు ముందు ఎటువంటి ప్రమాదము అజ్ఞాతవాసమునకు ఎటువంటి ప్రమాదము కలగకుండా నా నేర్చిన విధంబున అంటే నాకు తెలిసిన పద్ధతిలో ఉపదేశంబును అంటే నా యొక్క సందేశాన్ని అవశ్య కర్తవ్యంబు అంటే నా యొక్క సందేశాన్ని మీకు అందించడం అనేది నా యొక్క ప్రధాన కర్తవ్యము అన్న విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి నా ఉపదేశాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఏంటంటే రాజులను గొలిచి ఎమ్మెయినైనను బ్రతుకు జనంబులు అంటే ఎమ్మెయినైనను ఏ విధంగా అయినా కూడా రాజులను సేవిస్తూ బ్రతకాలి అనుకునేటటువంటి ప్రజలు ఏ విధంగా అయినా కూడా, అది మీ ఇష్టం, ఏ విధంగా రాజుని సేవ చేస్తారో అది ఆ విధంగా మీరు సేవ చేసుకోండి. అయితే ఏ విధంగానైనా రాజులను సేవిస్తూ బ్రతకాలి అనుకునేటటువంటి ప్రజలు కీడును బొరయకుండునట్టి, అటువంటి ప్రజలకు కీడు
కలగనటువంటి సాధారణ నీతిని సంక్షేప రూపమున అంటే సంగ్రహంగా అంటే తక్కువ మాటల్లో నిరంగించదా అంటే నేను చెబుతున్నాను, సావధానులు అయి వినండి, జాగ్రత్తగా మనస్సుని నా యందు ఉంచి జాగ్రత్తగా వినండి అని ధౌమ్యుడు ధర్మరాజుతో అంటున్నాడు. అది మీకు ఎటువంటి ప్రమాదము లేకుండా నాకు తెలిసిన విధంగా ఉపదేశంబును బోధిస్తున్నాను. ఇది ప్రస్తుతం నా కర్తవ్యము అని నాకు తోస్తున్నది. కాబట్టి ఏ విధంగా అయినా కూడా రాజులను సేవించి బ్రతకాలి అనుకునేటటువంటి ప్రజలకు ఎటువంటి కీడు కలగకుండా ఉండేటటువంటి సాధారణ నీతిని నేను తక్కువ మాటల్లో సంక్షేప రూపంలో ఎరింగించదా అంటే చెబుతున్నాను, సావధానులై అంటే జాగ్రత్తగా మనసుని నా యందు నిలిపి వినండి అని ధౌమ్యుడు ఇక్కడ ధర్మరాజుతో అంటున్నాడు. ఇది ఈ వచనం యొక్క అర్థము. ఇప్పుడు ధౌమ్యుడు రాజుని ఎలా సేవించాలో పాండవులకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూద్దాం. ఈ పద్యంలో ధౌమ్యుడు ఏమంటున్నాడో చూద్దాం. అంటే ఇప్పుడు పాండవులు విరాటరాజు వద్ద సేవకులుగా, ఇప్పుడు వీరు అంటే పాండవులు విరాటరాజు వద్ద సేవకులుగా మారి వీరి సేవల్ని అందించాలి. కాబట్టి సేవకులుగా రాజ్యంలోకి వెళ్ళినటువంటి ఈ క్షత్రియ పుత్రులు, ఈ క్షత్రియ వీరులు ఇప్పుడు సేవకులుగా ఎలా ఉండాలో ధౌమ్యుడు వీళ్ళకి చెబుతున్నాడు. చూడండి. తగజొచ్చి తనకు నర్హంబగునెడన్ గూర్చుండి రూపమవికృత వేషంబుగా సమయమెరిగి కొలచిన జగతి వల్లభునకతడు సమ్మాన్యుడగున్ అని ఇక్కడ ధౌమ్యుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. చూడండి. తగంచొచ్చి తనకు నర్హంబగునెడన్ గూర్చుండి రూపమవికృత వేషంబుగా సమయమెరిగి కొలచిన జగతి వల్లభునకతడు సమ్మాన్యుడగున్ అని ధౌమ్యుడు ధర్మరాజుకు మరియు అతని సోదరులకు చెబుతున్నాడు. అంటే ఈ పద్యం యొక్క భావం ఏమిటి చూడండి. తగన్ చొచ్చి అంటే రాజు ఏర్పాటు చేసి ఉన్నటువంటి సభా ప్రాంగణములోకి తాను తగిన విధానంలో ప్రవేశించాలి. అంటే సేవకులు ఆ సభా మందిరంలోకి ఏ విధానంలో ప్రవేశించాలో అదే విధానంలో, అంటే తను సాధారణంగా అంటే సేవకునికి తగిన పద్ధతిలో సభా ప్రాంగణంలోకి ప్రవేశించాలి. అంటే సేవకునికి తగిన పద్ధతులు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు భీముడు ఉన్నాడు, ఏయ్ నాకేంటి అన్నట్టుగా ఇలా గద ఊపుకొని వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు భీముడు సేవకుడు, ఇలా కాస్త వంగోని నడాల్సి ఉంటుంది. తన అహంకారాన్ని కట్టిపెట్టి తాను సేవకుడుగా, రాజు వద్ద సేవకుడుగా ఇలా వంగోని తాను తగిన పద్ధతిలో, అక్కడ పండితులు ఉంటారు, అలాగే మంత్రులు ఉంటారు, వివిధ అంటే రాజ్యంలోన వివిధ శాఖలకు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి అధికారులు ఉంటారు. వీళ్ళందరి దగ్గర మేము పాండవ వీరులం అని క్షత్రియత్వాన్ని ప్రదర్శించడానికి లేదు. సేవకుడుగా ఈ సభా ప్రాంగణంలోకి తాను సేవకుడుగా తగిన పద్ధతిలో ప్రవేశించాల్సి ఉంటుంది. అలాగే తనకు నర్హంబు కాని తనకు అర్హంబగునడన్ కూర్చుండి, తనకు అర్హంబగునడన్ కూర్చుండి అంటే ఇక్కడ సభా ప్రాంగణం అనగానే రాజు కూర్చోవలసిన రాజసింహాసనం అనేది ఉంటుంది.
అలాగే పండితులు కూర్చోవలసినటువంటి వరుస ఒకటి ఉంటుంది, అక్కడ పండితులు మాత్రమే కూర్చోవాలి. మంత్రులు కూర్చోవలసిన వరుస ఒకటి ఉంటుంది, అక్కడ మంత్రులు మాత్రమే కూర్చోవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం, ఆ రాజ్యంలో వివిధ ఉద్యోగాల్ని నిర్వర్తించేటటువంటి వివిధ అధికారులు ఉంటారు. కాబట్టి ఆ ఉద్యోగులు కూర్చునేటువంటి వరుస ఒకటి ఉంటుంది, అక్కడ ఉద్యోగులు మాత్రమే కూర్చోవాలి. అలాగే ఇంకా అందరికీ చివర సేవకులు అనే వాళ్ళు ఉంటారు. అంటే ఈ రాజుకి మరియు ఆ రాజ్యంలోని వీళ్ళందరి మంత్రులకి, పండితులకి, ఈ ప్రభుత్వ అధికారులకి వీళ్ళందరికీ సేవ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఇప్పుడు సేవకులు కాబట్టి మీరు మీకు ఎక్కడైతే ప్లేసులు కేటాయించారో ఆ ప్లేసుల్లో మాత్రమే మీరు కూర్చోవలసి ఉంటుంది. చూసారా, అది తనకు అర్హం బగునడని కూర్చుండి. సేవకుడు తాను ఎక్కడ కూర్చోవడానికి అర్హుడో ఆ ప్రదేశంలో మాత్రమే సేవకుడు కూర్చోవలసి ఉంటుంది. అలాగే రూపం అవికృత వేషంబుగా అంటే దీని అర్థం ఏంటి? రూపము ప్లస్ అవికృత వేషము. అది అంటే సేవకుని యొక్క రూపము అనేది ఎలా ఉండాలి అంటే, దేవుడు సహజంగా ఇచ్చినటువంటి రూపంకి ఎవరేం చేయలేరు. కానీ సేవకుడు సాధారణంగా ఈ రాజుగారి సభా ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ఏ రూపంలో ఉండాలి? రాజుకి వికారం కలిగించేటటువంటి పద్ధతిలో తన వేషం ఉండకూడదు. వికృతము అంటే వికారం, వికృతము అంటే వికారం, అవికృతము అంటే వికారం కానిది. చూసారా, వికృతము వికృతము అంటే వికారము, వికృతము అంటే వికారము, అవికృతము అంటే వికృతం అంటే వికారము కానిది. అంటే రాజుకి వికారము కలిగించినటువంటి అంటే కోపము తెప్పించినటువంటి వేషములో ఒక మంచి రూపమును ధరించి సేవకుడు రాజు ముందు ఎప్పుడూ ఉండాలి. అది అంటే వస్త్రధారణ కానివ్వండి, అలాగే ఇక్కడ హెయిర్ స్టైల్ కానివ్వండి, తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అంటే ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక్కడ రాజుకి వికారం అంటే వికారము లేదా కోపము కలిగించినటువంటి వేషములో ఆ రూపంలో సేవకుడు ఎల్లప్పుడూ ఉండాలి. అది సేవకుని రూపము ఎలా ఉండాలి? అవికృత వేషంబుగా అంటే రాజుకి వికారము తెప్పించనిదై ఉండాలి. అంటే కోపము రానిదై సేవకుని యొక్క రూపం అనేది ఉండాలి. అది సమయము ఎరిగి అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగాను సమయాన్ని కనిపెడుతూ, సమయముని కనిపెడుతూ, సమయం ఎరిగి అంటే సమయాన్ని తెలుసుకుంటూ ఉంటూ, సమయాన్ని తెలుసుకుంటూ ఉంటూ కొలిచినటువంటి జగతి వల్లభునకు అది కొలచిన. చూసారా, ఇక్కడ సేవకుడు తాను సభా ప్రాంగణంలోకి ప్రవేశించవలసిన పద్ధతిలో ప్రవేశించాలి, తనకు అర్హమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి, రూపము కూడా రాజుకి కోపము వికారము కలిగించకుండా ఉండాలి. అంతేకాకుండా సమయాన్ని కనిపెడుతూ, సమయం ఎరిగి అంటే సమయాన్ని కనిపెడుతూ రాజుకి సేవ చేస్తూ ఉండాలి. అలా చేసేటటువంటి ఇలా ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇలా ఉండేటటువంటి సేవకుడు, అటువంటి సేవకుడు జగతి వల్లభునకు, జగతి వల్లభుడు అంటే రాజు, అటువంటి సేవకుడు రాజుకు సమ్మాన్యుడగున్. అది అంటే అటువంటి సేవకుడు రాజు దగ్గర గౌరవంని పొందగలడు. అటువంటి సేవకుడు రాజు వద్ద గౌరవాన్ని పొందగలడు. ఇప్పుడు ఈ పద్యంలో భావం ఏంటి? తగంచొచ్చి అంటే సేవకుడు
తాను తగిన విధానంలో సభామందిరంలోకి సభా ప్రాంగణంలోకి ప్రవేశించి తనకు అర్హమైనటువంటి ప్రదేశంలో కూర్చుండి రాజుకి కోపం తెప్పించిన విధానంలో తన రూపంని అలంకరించుకుని సమయముని కనిపెడుతూ రాజుకి సేవలు చేసేటటువంటి సేవకుడు జగతి వల్లభునకు, అంటే అటువంటి సేవకుడు రాజులకు సమ్మాన్యుడగున్, అంటే ఇష్టం అవుతాడు. అంటే అటువంటి సేవకుడు, అటువంటి సేవకులను ఈ జగతి వల్లభులు అయినటువంటి ఈ రాజులు గౌరవంతో చూసుకుంటారు. అటువంటి సేవకుల్ని రాజులు గౌరవిస్తారు అన్నది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. చూడండి, రేపొద్దున్న మీకు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే రావచ్చు. ఎగ్జామ్లో ఒక 5 మార్కులకి ఒక ప్రశ్న అనేది రావచ్చు. రాజు దగ్గర ఎటువంటి సేవకులు గౌరవాన్ని పొందుతారు అనే ప్రశ్న వస్తే తాను తగిన పద్ధతిలో, తగిన సేవకుడు అనేవాడు తాను తగిన పద్ధతిలో సభా ప్రాంగణంలోకి ప్రవేశించి తనకు అంటే తనకు అర్హమైనటువంటి ప్రదేశంలో కూర్చుండి రాజుకి వికారం లేదా కోపము కలిగించని రూపంని ధరించి సమయంని తెలుసుకుంటూ సమయానికి అనుగుణంగా ఆ సేవకుడు రాజుకి కొలుస్తూ ఉంటే అటువంటి సేవకుడు జగతి వల్లభునకు, అంటే రాజునకు అటువంటి సేవకుడు అటువంటి సేవకుడు సమ్మాన్యుడగున్, అంటే గౌరవంని పొందుతాడు. అటువంటి సేవకుడు రాజు దగ్గర గౌరవంని పొందుతాడు. ఇది జవాబు. దాని తర్వాత పద్యం చూడండి, 122వ పద్యము. నరనాదున్ గొలిచి ఎలవడందిరిగితి నాకేమి అనుచున్ తేకువలేమిన్ మర్యాద తప్పమెలగినన్ పురుషార్థంబునకు హాని పుట్టుకయున్నే అన్నది తరువాతి పద్యం. చూడండి మరోసారి. నరనాదున్ గొలిచి ఎలవడందిరిగితి నాకేమి అనుచుందేకువలేమిన్ మర్యాద తప్ప మెలగిన పురుషార్థంబునకు హాని పుట్టుకయున్నే అన్నది తరువాతి పద్యం. చూసారా, ధౌమ్యుడు ధర్మరాజునకు ఎంత చక్కగా సేవకుని యొక్క లక్షణాలని వివరిస్తున్నాడో. నరనాదున్ గొలిచి, నరనాదున్ అంటే ఎవరండి? నరులకు నాదుడు అంటే రాజులండి. నరులందరికీ కూడా ప్రభువు అయినటువంటి రాజులు. నరనాదున్ గొలిచి, అటువంటి రాజులకి నేను అనునిత్యం ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా సేవ చేస్తూ ఉన్నాను. ఎలవడన్, కాబట్టి ఈ సేవతో ఈ విధంగా సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఎక్కువగా పరిచయాన్ని పెంచుకున్నాను. చూసారా, నరనాదున్ గొలిచి ఎలవడన్, రాజులను ప్రతిరోజు కూడా, అంటే మా రాజుగారిని ప్రతిరోజు కూడా నేను సేవిస్తూ సేవలు చేస్తూ రాజు దగ్గర చాలా ఎక్కువగా పరిచయము చనువు పెంచుకుని ఉన్నాను. అలా పెంచుకొని తిరుగుతున్నాను. అంత చనువు పెంచుకొని తిరుగుతూ ఉన్నాను. నాకేమిటి రాజు మనకి బాగా తెలిసినవాడు. రాజు దగ్గర బాగా మనకి పరిచయం ఉంది. రాజుకి ప్రతిరోజు సేవ చేస్తూ రాజు దగ్గర మంచి పరిచయం పెంచుకొని చనువు పెంచుకొని నేను తిరుగుతున్నాను. నాకేమి అని అనుకుంటూ తేకువలేమిన్ అంటే భయము. తేకువ అంటే భయము. తేకువ అంటే భయము. ఆ విధంగా రాజు వద్ద
భయము అనేది లేకుండా మర్యాద తప్పి సేవకుడు ప్రవర్తించినట్లయితే, మర్యాద తప్ప మెలగినన్, మర్యాదను తప్పి సేవకుడు ప్రవర్తించినట్లయితే, నడుచుకున్నట్లయితే, పురుషార్థంబునకు, అతడి ఉద్యోగమునకు, ఆ సేవకుని యొక్క ఉద్యోగమునకు హాని పుట్టుకయున్నే, హాని కలగకుండా ఉంటుందా అంటే అటువంటి సేవకుడి ఉద్యోగం ఊడిపోతుంది అన్నది ఈ పద్యంలోని భావం. చూసారా ఎంత చక్కగా ఇక్కడ తిక్కన గారు దౌమ్యుడి ద్వారా మనకి ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ని అందిస్తున్నారు. ఇవన్నీ కూడా డిగ్రీ విద్యార్థులైనటువంటి మీకు వ్యక్తిత్వ వికాసంని పెంచేటటువంటి అంశాలే. ఈ పాఠ్యభాగం మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందు గురించి అంటే రేపు డిగ్రీలు పూర్తి చేసుకున్న తర్వాత పిల్లలైనటువంటి విద్యార్థులైన మీరు రేపు ఎక్కడో ఒక దగ్గర జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేటప్పుడు మనకంటే హై క్యాడర్ వాళ్ళు ఉంటారు. ఆ హై క్యాడర్ వాళ్ళ కింద మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, డ్యూటీలని చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఈ పద్యం అనేది ఉపయోగపడుతుంది. రేపు మనం ఏదో ఒక సంస్థలోకి ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగంలో చేరినప్పుడు మనకంటే హై క్యాడర్ దగ్గర ఎలా ఉండాలి, మనకి ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థ యాజమాన్యం వద్ద, ఆ అథారిటీ వద్ద, అలాగే మన మీద ఉన్నటువంటి అధికారుల వద్ద మనం ఎలా ఉండాలి అన్నది ఈ పద్యంలో చక్కగా మనకి బోధించడం జరిగింది. చూసారా, నరనాథున్ గొలిచి అంటే రాజులను ప్రతిరోజు కూడా, అంటే మా రాజుగారిని ప్రతిరోజు కూడా నేను సేవ చేస్తూ ఉన్నాను. అలా సేవ చేస్తూ ఎలవడన్ చనువుని పెంచుకున్నాను. అలా చనువు పెంచుకుంటూ తిరుగుతూ ఉన్నాను. బాగా చనువు పెంచుకుంటూ తిరుగుతున్నాను. నాకేమిటి అనుచున్, నాకేంటి అనేటటువంటి అహంకారంతో తిరిగినట్లయితే, టేకువలేమిన్ భయము లేకుండా ప్రవర్తించినట్లయితే, రాజుగారి దగ్గర భయం లేకుండా ప్రవర్తించినట్లయితే, అలాగే మర్యాద తప్ప మెలగినన్ మర్యాద తప్పి ప్రవర్తించినట్లయితే, పురుషార్థంబునకున్ అంటే ఆ సేవకుని యొక్క ఉద్యోగానికి హాని పుట్టక ఉన్నే, అంటే హాని కలగకుండా ఉంటుందా, ఉద్యోగం అనేది ఊడిపోద్ది అని ఇక్కడ దౌమ్యుడు ధర్మరాజునకు సేవకుడు ఎలా ఉండాలో ఈ పద్యంలో చెప్పడం జరిగింది. చూసారా, నరనాదున్ గొలిచి ఎలవడందిరిగితి నాకేమి అనుచుంటేకువలేమిన్ మర్యాద తప్ప మెలగిన పురుషార్థంబునకు హాని పుట్టుకయున్నే. అంటే ఇక్కడ రాజుని సేవిస్తూ చనువు పెంచుకొని నేను తిరుగుతున్నాను, నాకేమిటి అంటూ భయం లేకుండా మర్యాద తప్పి రాజు వద్ద మెలిగినట్లయితే ఉద్యోగమునకు హాని కలుగుతుంది అని ఈ పద్యము మనకి చెబుతుంది. చూడండి, తర్వాత 123వ పద్యము. ఈ పద్యము కంఠస్థ పద్యము. ఇది పద్యపాదం ఇచ్చి పద్యంని పూరించండి అని ఇవ్వచ్చు, లేకపోతే ఇదే పద్యము ఇచ్చి ప్రతిపదార్థ తాత్పర్యం రాయమని అడగొచ్చు. అయితే ఈ పద్యానికి సంబంధించినటువంటి నోట్సు ఇదివరకే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను అందించడం జరిగింది. అది చూడని వాళ్ళు ఉంటే క్రింద కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను దీని లింక్ని నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే ఈ పద్యంకి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు నోట్స్ కూడా మీకు ఉంటుంది. ఆడ వెళ్ళి ఆ సేవను కూడా మీరు పొందగలరు. అయితే చూడండి, 123వ పద్యం. ఈ పద్యంలో దౌమ్యుడు ధర్మరాజునకు అంటే సేవకుడు ఎలా ఉండాలో, ఏమి చేయకూడదో ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఇంతకుముందు పద్యాల్లో సేవకుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు చెప్పాడు. అలాగే ఈ పద్యంలో కూడా సేవకుడు ఏమేమి చేయకూడదు చెబుతున్నాడు. చూడండి, రాజగృహంబు కంటిన్ అభిరామముగా
ఇల్లు కట్టగూడదు. ఏ యోజన నృపాలుడాకృతికి నొప్పగు వేషములాచరించున్. ఏ యోజన విహారముల్ సలుప నుల్లమునంగడు వేడ్కసేయున్. ఏ యోజన విదగ్ధుడై పలుకు నొడ్డులకుందగదట్లు చేయగన్ అనున్నది పద్యం. ఈ పద్యం మరోసారి చూడండి. ఎందుగురించి అంటే ఈ పద్యం మీకు చదవడం రావాలి. ఈ పద్యం చదవడం వస్తేనే ఈ పద్యంలోని ప్రతి పదం కూడా అర్థమైతేనే ప్రతిపదార్థం రాయగలరు, పద్యాన్ని పూరించగలరు. కాబట్టి పద్యం మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. రాజగృహంబు కంటెన్ అభిరామముగాన్ ఇల్లు కట్టకూడదు. రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు. ఏ యోజన నృపాలుడాకృతికి నొప్పగు వేషము లాచరించున్. ఏ యోజన నృపాలుడు ఆకృతికి నొప్పగు వేషము లాచరించున్. ఏ యోజన విహారముల్ సలుపన్ ఉల్లమునంగడు వేడ్కసేయున్. ఏ యోజన విదగ్ధుడై పలుకున్ ఒడ్డులకుందగదట్లు చేయగన్ అన్నది పద్యం. చూసారా? ఇప్పుడు ఈ పద్యంలో ఏమంటున్నారు? రాజగృహంబు కంటెన్ అంటే రాజుగారు ఇల్లు ఏదైతే ఉందో ఆ రాజుగారి ఇంటికంటే అభిరామముగా, అందముగా, అంటే సేవకుడు అనేవాడు, రాజు క్రింద ఊడిగం చేసేటటువంటి సేవకుడు అనేవాడు రాజు ఏ విధమైనటువంటి ఇంటిని కట్టుకుంటాడో రాజుగారు కట్టుకున్నటువంటి ఇల్లు కంటే అభిరామముగా, అందముగా ఇల్లు కట్టుకోకూడదు. ఏ యోజన నృపాలుడు ఆకృతికి, నృపాలుడు అంటే రాజు, నృపాలుడు అంటే నరులను పాలించేటటువంటి పతి. ఏ విధంగా అయితే నృపాలుడు అంటే ఏ విధంగా అయితే రాజు తన ఆకృతికి సరిపోయే విధంగా, తన ఆకృతికి నొప్పగున్ అంటే రాజు తన ఆకారానికి సరిపోయే విధంగా వేషముని ధరిస్తాడో, రాజు ఏ విధంగా తన రాచరికానికి, తన యొక్క దర్పణంకి, తన యొక్క హుందాతనానికి సరిపోయేటటువంటి వేషముని ధరిస్తాడో అటువంటి వేషమును అంటే రాజు లాంటి వేషమును. అలాగే ఏ యోజన విహారముల్ సలుపన్ అంటే రాజు ఏ యోజన అంటే ఏ విధంగా లేదా ఏ రీతిన అయితే రాజు విహరించేందుకు అంటే వివిధ రకములుగా విహరించేందుకు ఉల్లమునన్ తన మనసునందు కడు అంటే బాగా వేడ్క సేయున్ అంటే బాగా ఇష్టపడతాడో, అంటే రాజు ఏ విధంగా అయితే విహారాలని చేయుటకు బాగా తన మనసులో ఇష్టపడతాడో అలా విహారాలు చేసేందుకు భటులు మోహం చూపించకూడదు. అలాగే ఏ యోజన విదగ్ధుడై అంటే చాలా నేర్పు కలిగిన వాడై, ఏ విధంగా అయితే ఏ యోజన అంటే ఏ విధంగా అయితే బాగా నేర్పుని కలిగి పలుకులు అంటే మాట్లాడుతాడో రాజు,
నేర్పుని ప్రదర్శిస్తూ మాట్లాడుతాడో ఆ విధముగా, అంటే రాజు తన మాటల్లో నేర్పుని ప్రదర్శించే విధముగా ఒడ్డులకు తగదు. అది అంటే ఇతరులు ఆ విధంగా చేయకూడదు. ఒడ్డులు అంటే ఇతరులకు రాజులు చేసేటటువంటి పనులు తగవు. ఇతరులు ఆ విధంగా చెయ్యకూడదు. అది అట్లు చేయగన్, ఆ విధంగా రాజులు చేసే విధంగా ఇతరులు చేసేందుకు ఇక్కడ అవకాశం లేదు అని ఇక్కడ అర్థం. అంటే చూడండి, రాజగృహంబు కంటెన్, రాజుగారి ఇల్లు కంటే అందముగా సేవకులు ఇల్లు కట్టుకోకూడదు. అలాగే ఏ విధంగా అయితే రాజులు వారి యొక్క ఆకృతికి సరిపోయే విధంగా వేషంని ధరిస్తారో ఆ విధమైనటువంటి వేషంని సేవకులు ధరించకూడదు. అలాగే ఏ విధంగా అయితే రాజులు విహారాలు చేసేందుకు వారి యొక్క మనస్సులలో చాలా ఇష్టపడుతూ ఉంటారో ఆ విధంగా సేవకులు విహారాలు చేయకూడదు. అలాగే ఏ యోజన ఏ విధంగా అయితే విదగ్ధుడై, అంటే తన మాటల్లో చాలా నేర్పరితనంని రాజులు ప్రదర్శిస్తూ ఉంటారో అలా రాజులు నేర్పరితనంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి రాజు దగ్గర పనిచేసే సేవకులు ఆ విధంగా నేర్పరితనంతో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే రాజులు వారికి మేము అధికులం అనేటటువంటి ఒక గర్వము, అహంకారము, అధికార దర్పం అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని సేవకుల్లో వాళ్ళు చూడలేరు. సేవకులు ఆ విధంగా చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. రాజులు ఎప్పుడు కూడా వాళ్ళే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే మనం అధికులం అని అక్కడ అనిపించుకోకూడదు అని అర్థం. అదనమాట. అది భటుడు రాజుగారి ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకోకూడదు. రాజుగారి వేషధారణ పద్ధతిలో తాను దుస్తులు ధరించరాదు. రాజు చేసే విహారం వల్ల తాను విహరించకూడదు. రాజు ఏ విధంగా అయితే నేర్పుగా మాట్లాడతాడో తాను అలా మాట్లాడకూడదు. రాజులు సహజంగా అందరికంటే అధికంగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి సేవకులు ఏ విషయంలోనూ రాజులను అనుకరించకూడదు. వారికంటే ఎక్కువగా సేవకులు అనేవాళ్ళు, వాళ్ళ దగ్గర సర్వీస్ చేసేటటువంటి సేవకులు ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నం చేస్తే రాజులు చూడలేరు. అది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. చూసారా? 124వ పద్యం చూడండి. దౌమ్య ధర్మోపదేశమునందు మనం ఇప్పుడు 124వ పద్యం చూస్తున్నాం. పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజులాజ్ఞ మిగిలిన చోటన్, శత్రుల కాదమయలుకకున్ బాత్రము చేయుదురు నిజ శుభస్థితి పొంటెన్. పద్యం చూశారా? పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజులాజ్ఞ మిగిలిన చోటన్, శత్రుల కాదమయలుకకున్ బాత్రము చేయుదురు నిజ శుభస్థితి పొంటెన్ అన్నది పద్యం. పద్యం మరోసారి చూడండి, ఎంత చక్కగా ఇక్కడ తిక్కన గారు చెప్పారు. పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు, పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజులాజ్ఞ మిగిలిన చోటన్, శత్రుల కాదమయలుకకున్ బాత్రము చేయుదురు నిజ శుభస్థితి పొంటెన్ అన్నది పద్యం. అయితే ఈ పద్యంలో దౌమ్యుడు ఈ రాజుల యొక్క స్వభావం గురించి పాండవులకి వివరిస్తున్నాడు. రాజుల స్వభావం ఎటువంటిది చూడండి. పుత్రులు అంటే రాజులు వారి యొక్క కుమారులు
అని కానీ, పౌత్రులు అంటే ఆ పుత్రులకు కలిగినటువంటి పుత్రులు, రాజుగారి పుత్రులకు కలిగినటువంటి పుత్రులు అంటే రాజుగారి మనవళ్ళు అయినా కానీ, భ్రాతలు అంటే రాజుకి అన్నతమ్ములైనా కానీ, అంటే భ్రాత అంటే సోదరుడు అని అర్థం, అన్నదమ్ములైనా కానీ అంటే కొడుకులైన, మనవళ్ళైన, సోదరులైన, అలాగే మిత్రులైన, అది ఇక్కడ కొడుకులు, మనవళ్ళు, సోదరులు, స్నేహితులు అని అనరు. ఎవరు? రాజులు. అది పుత్రులు, పౌత్రులు, భ్రాతలు అనరు. ఎవరు? రాజులు. ఎప్పుడు? వారి ఆజ్ఞ మిగిలిన చోటన్ అంటే రాజుగారి ఆజ్ఞ ధిక్కరించినప్పుడు, రాజులు వారి ఆజ్ఞల్ని ధిక్కరించినప్పుడు. చూసారా? రాజులు చూడండి, ఇది చూడండి, రాజుల ఆజ్ఞ మిగిలిన చోటన్, రాజుల ఆజ్ఞ మిగిలిన చోటన్ అంటే రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజుగారి ఆజ్ఞ ధిక్కరించినప్పుడు, ఆ ధిక్కరించిన వాడు కొడుక, మనవడ, సోదరుడా, స్నేహితుడా అని వారు చూడరు. శత్రుల కాదమయలుకకు బాత్రము చేయుదురు. అది అంటే వారి ఆజ్ఞను ధిక్కరించినప్పుడు వారు ఎలాంటి వారైనా కూడా, ఎవరైనా సరే వారికి శత్రువుల వలె వాళ్ళు భావించి రాజులు అలుకకు గురవుతారు. రాజులు అలుకకు గురైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బాత్రము చేయుదురు అంటే తమ కోపానికి కారణము వీళ్ళే అని రాజులు నిజ శుభస్థితి పొంటెన్ అంటే తమ యొక్క భద్రత కోసం, రాజులు వారి యొక్క భద్రత కోసం అంటే తమ మంచి స్థితి కోసం, తమ యొక్క మంచి స్థితి కోసం, భద్రత కోసం ఎవరైనా సరే వారి అంతుని చూసే వరకు రాజులు వదలరు. చూసారా? అంటే కొడుకులైనా, మనవళ్ళైనా, సోదరులైనా, స్నేహితులైనా రాజుగారి ఆజ్ఞను ధిక్కరిస్తే అటువంటి వారిని వారికి శత్రువులుగా వారు భావించి వారి మీద కోపాన్ని పెంచుకొని ఆ కోపానికి కారణం వాళ్ళే అని వారికి ఆ కోపానికి రాజులు వారి కోపానికి వీళ్ళని గురిచేసి వారి అంతు చూసే వరకు వాళ్ళు వదలరు, రాజులు వదలరు. ఎందుకు అంటే వీరి యొక్క భద్రత కోసం, రాజులు వారి భద్రత కోసం వారి అంతు చూసేందుకు వెనకాడరు. ఎవరైనా సరే, అక్కడ ఎవరైనా సరే. అది ఇక్కడ ఈ పద్యం యొక్క భావం. చూడండి, మరొకసారి చూడండి. పుత్రులు అంటే కుమారులు, పౌత్రులు అంటే మనవళ్ళు, భ్రాతలు అంటే సోదరులు, మిత్రులు అంటే స్నేహితులు అని అనరు. పుత్రులు, పౌత్రులు, భ్రాతలు, మిత్రులు అని అనరు. ఎక్కడ? రాజుగారి ఆజ్ఞ ధిక్కరించినప్పుడు ఇక్కడ వీళ్ళెవరైనా సరే వాళ్ళని శత్రువులుగా భావించి ఆ కోపానికి కారణము వాళ్ళే అని తలచి వీరి యొక్క రాజులు వారి యొక్క భద్రత కోసము వారి అంతు చూసేందుకు కూడా వెనకాడరు అని ఈ పద్యంలో దౌమ్యుడు ధర్మరాజుతో చెబుతున్నాడు. అది రాజులు తమ ఆజ్ఞను అతిక్రమించిన వారిని వారు తమ కొడుకులు అని కానీ, మనుమలని కానీ, సోదరులు అని కానీ, స్నేహితులు అని కానీ చూడరు. తమ మేలు కొరకు, భద్రత కొరకు వారిని తమ శత్రువులుగానే పరిగణిస్తారు అన్నది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. అది అయితే
ఈ దౌమ్య ధర్మోపదేశానికి సంబంధించినటువంటి మిగిలిన పాఠ్యాంశం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే.